హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే మా ఫ్యామిలీ మొత్తం మీ ముందుకు వచ్చేసామండి. అంటే పిల్లల గురించి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి పేరెంట్ తన పిల్లల గురించి ఒకటే అనుకుంటాడండి, ఈవెన్ మేము కూడా. ఎందుకంటే మనం పడ్డ కష్టం మన పిల్లలు పడొద్దని చెప్పి వాళ్ళకు అన్నీ సమకూరుస్తుంటాము. కానీ వాటి వల్ల వాళ్ళకేమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు తెలియకుండానే బద్ధకస్తులను చేస్తుంటాం. అంటే అందరి విషయంలో చెప్పట్లేదండి, కొందరు విషయంలో అంటే స్వయంగా వాళ్ళు కొన్ని చేసుకునే పనులు ఉంటాయి, అవి కూడా చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అదే అలవాటుగా అయిపోతుంది కాబట్టి. సో అలాంటప్పుడు మనం పేరెంట్స్గా వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి కొన్ని పనులు నేర్పిస్తుంటే, ముఖ్యంగా ఇంట్లో పనులు. ఈ కాలం చదువుతో పాటు చాలా స్కిల్స్ అయితే వాళ్ళకి అవసరం ఉంటాయి. అవి స్కూల్లోనూ, కాలేజీలోనూ, ఇంటర్నెట్లోనూ ఎక్కడో దొరుకుతాయి. కానీ ఇంట్లోకి సంబంధించిన పనులు యాజ్ ఏ పేరెంట్గా మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని పనులు అంటే ఎగ్జాంపుల్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, లేకపోతే వంట చేస్తుంటే కూరగాయలు కట్ చేయించడము, లేకపోతే గిన్నెలు కడిగించడం, లేకపోతే వాటిని కడిగిన గిన్నెలు ఉంటాయి కదా సెల్ఫ్లలో పెట్టించడం, అలా చిన్న చిన్న పనులు అయితే నేర్పియాలి. సో ఈ వీడియోలో నేను నా పిల్లలకి ఎలా చేపిస్తున్నాననేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది పేరెంటింగ్ అనేది. సో అది ఎలా ఉంది, నా రెస్పాన్సిబిలిటీస్గా నా పిల్లలకి నేను ఎలా నేర్పిస్తున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీకెవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కాలం మనం పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని అయితే ఇవ్వాలండి. అది ముఖ్యంగా చదువుతో పాటు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనేది కూడా మనం నేర్పియాలి. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. సో మీరందరూ అనుకోవచ్చు స్కూల్ అవర్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఎలా కుదురుతుందని. సో స్కూల్స్ అవర్స్లో కూడా సాయంత్రం ఇంటికి వచ్చినాక చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. హోంవర్క్స్ అయిపోయిన తర్వాత కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఉండే కొంచెం టైంలో కూడా మనం నేర్పియాలనుకుంటే ఎన్నో నేర్పించవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లలనే కాదు, నేను మా పాప రాగానే తనకు ఒక డ్యూటీ పెడతాను. ఏంటంటే స్కూల్కి రాగానే ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిని కంపల్సరీ ఇల్లు అనేది క్లీన్ చేయాల్సిందే. తను రాకముందే నేను క్లీన్ చేసి పెడతాను. బట్ తనకు అలవాటు కావాలని చెప్పి నేనైతే ఇల్లు క్లీన్ చేయించడం కూడా పెడుతుంటాను. సో ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ షూట్ చేసింది. సో డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను కూర్చొని వాళ్ళని చెయ్యమనడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే అలా చెయ్యొద్దు. అదొక వాళ్ళకి పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది మనం కూర్చొని వాళ్ళతో చేయిస్తుంటే. సో మనతో పాటు వాళ్ళని కలుపుకొని చేయిస్తుంటే అక్కడ ఫ్యామిలీ అనేది బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే కొన్ని పనులు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఎలా చెయ్యాలి అది అనేది కూడా నేర్చుకుంటుంటారు. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ చపాతీ చేస్తున్నాను. మా పాప వచ్చేసి వాళ్ళ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా అవైతే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం వాళ్ళు తీసుకున్నవి ఉంటే అవి క్లీన్ చేయిస్తున్నాను. సో ఇక్కడ బాబు వచ్చేసి కూరగాయలు కట్ చేయిస్తున్నాను. అంటే వాళ్ళు ఏవి చేయగలుగుతారో అవి చేయిస్తూ ఉంటాను. అలాగే వాళ్ళకు రానివి కూడా ఇలా చెయ్యాలి అని చెప్తూ ఉంటాను. సో వాళ్ళతో కూడా అది చేయిస్తుంటాను. ఎవ్వరు కూడా ఫస్ట్ పర్ఫెక్ట్గా చేయలేరండి. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, అమ్మ వాళ్ళు నేర్పిస్తుంటేనే చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళు లేనప్పుడు అయితే ట్రై చేసేవాళ్ళం. నేనైతే అలాగే చేసేదానండి. నాకు ఇప్పటికీ ఒకటి గుర్తుంది. ఫస్ట్ టైం నేను గ్యాస్ సిలిండర్ ఆన్ చేసినప్పుడు మా అమ్మ అయితే ఇంట్లో లేదు. తను ఎలా ఆన్ చేస్తుందో చూసి చాలా జాగ్రత్తగానే ఆన్ చేశాను. అది నాకు ఆ మెమొరీ ఇప్పటి వరకు గుర్తుంది. సో మనము అలా నేర్చుకున్నాం. బట్ ఇప్పటి పిల్లలకి ఏంటంటే చదువులతోని అస్సలు టైం ఉండట్లేదు. సో ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పనులు చేయించాలన్నదే నా ఉద్దేశం. సో ఇదైతే ఈరోజు హాలిడే కాబట్టి నాతో పాటు వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను చపాతీ చేస్తూనే ఉన్నాను కదా, పాపకైతే మిక్సీ పట్టమని చెప్పాను. అయితే నేను ఇంట్లోనే నెయ్యి చేస్తానని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లలో. సో నెయ్యికి సంబంధించి తనకి మిక్సీ పట్టమని చెప్తున్నాను, మీగడ. సో బాబు వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేశాడు కదా.
సో కర్రీ కూడా వెయ్యి, నేను చెప్తూ ఉంటాను. ఇంకొక ముఖ్య విషయం అండి, మనం ఎప్పుడు కూడా పిల్లలకి నాకు పనిలో హెల్ప్ చేయండి అని మనం అడగొద్దు. ఎందుకంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యత. వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి చెయ్యాలి అని వాళ్ళకి అనిపించేలా మనం బిహేవియర్ ఉండాలి తప్ప, లేదు మీరు నాకు హెల్ప్ చేయండి అని మనం హెల్పింగ్ అనేది ఎప్పుడు కూడా అడగొద్దు. హెల్ప్ అనేది మనం ఇంట్లో వాళ్ళని కాదండి, బయట వాళ్ళని అడుగుతాము. కాబట్టి పిల్లల దగ్గర ఎప్పుడు కూడా హెల్ప్ అనే పదం వాడొద్దు. నేను కూడా అన్నాను ఆ మాట, ఎందుకంటే వాళ్ళకి అది రెస్పాన్సిబిలిటీగా అనిపించదు మనం అలా హెల్ప్ చెయ్యండి అన్నప్పుడు. సో అందుకోసమని నేను రండి మనం కలిసి వంట చేద్దాం, లేదు ఇద్దరం కలిసి బట్టలు మడత పెడదాం, లేదా ఇల్లు క్లీన్ చేద్దాం అంటే నేను ఒక పని చేస్తూ వాళ్ళతో ఇంకో పని చేయిస్తూ ఉంటాను. ఇక పిల్లలకి ఏది కూడా వెంటనే నేర్చుకోమంటే కుదరదండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే కొన్ని పనులైతే నేర్పిస్తుండాలి. ఇప్పుడు నేనున్నానండి, ఎగ్జాంపుల్ మా పాపకి కానీ బాబుకి కానీ నేను బెడ్ క్లీన్ చేస్తుంటే వాళ్ళతో పిల్లోస్ సెల్ఫ్లో పెట్టియడము, లేదా నేను మడతబెట్టిన బ్లాంకెట్స్ సెల్ఫ్లో పెట్టియడము అలా చేయించేదాన్ని. నేను ఇల్లు ఉడ్చాను అనుకోండి, వాళ్ళతో చెత్త డస్ట్ ఉంటుంది కదా అది ఎత్తియడము, లేకపోతే గిన్నెలు కడిగినవి ఉంటాయి కదా వాటిని చిన్న చిన్నవి అంటే వాళ్ళు పెట్టగలిగేవి గ్లాసులు బౌల్స్ చిన్న చిన్నవి ఉంటాయి అవి పెట్టియడము. ఇంకోటి మెయిన్ స్కూల్కి నుంచి రాగానే లంచ్ బాక్సెస్, బాస్కెట్స్, బ్యాగ్స్ అవి ఏ ప్లేస్లో ఉంటాయో అక్కడ పెట్టడము. ఇంకోటి వాళ్ళ బుక్స్లకు సంబంధించి వాళ్ళ బ్యాగ్ సంబంధించి అవి వాటి ప్లేస్లో వాటిని నీట్గా పెట్టించడము. అంటే మనము చేస్తాంలే అని వాళ్ళకి అనిపించింది అనుకోండి, వాళ్ళు అలాగే లేజీగా అయిపోతారు. సో మనం చేస్తూ వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు ఈజీగా చేస్తుంటారు. సో నేను ఇది ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదండి, పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచే ఈ పనులన్నీ చేశాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అంటే నాకు హెల్త్ బాగాలేక నేను పడుకుంటే కూడా వాళ్ళు స్వయంగా రైస్ పెట్టుకొని ఏదో ఒక కర్రీ జస్ట్ వాళ్ళు వచ్చేగలిగే అంటే నేను చెప్తుంటే చేసే స్టేజ్లో అయితే వాళ్ళు ఉన్నారు, అలా చేసుకుంటారు. ఎందుకంటే అన్ని టైంలు ఒక రకంగా ఉండవు. మనము కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాము, కొన్ని సందర్భాల్లో చేయగలగలేము. ఎందుకంటే హెల్త్ పరంగానే కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి బయటకు వెళ్ళినప్పుడు లేట్ కావచ్చు. అలాంటి టైంలో వీళ్ళు ఇలా నేర్చుకొని ఉంటే ఒకరి మీద అంటే ఒకరు వచ్చి చేసేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోగలుగుతారు. సో నేను నా పేరెంట్గా అంటే నేను ఒక నార్మల్ పేరెంట్నండి. సో నాకు నా పిల్లలు ఎలా ఉండాలి, ఎలా పెంచాలి నేను అనుకుంటానో వాళ్ళని అలాగే పెంచుతున్నాను. సో పెంచగలుగుతున్నాను. ఇంకొకటండి, మనకైనా పిల్లలకైనా ఏదైనా చేసినప్పుడు అది బాగా రాకపోతే బాగాలేదు అని డిసప్పాయింట్ చేసే బదులు బాగుంది కానీ ఇంకా కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుండేది అలా ఎంకరేజ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అవుతుంటాయి వంటలు, కానీ అది అర్థం చేసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తే మనకెంత హ్యాపీగా అనిపిస్తుందో పిల్లలకు కూడా అంతే. వాళ్ళు చేసి చిన్న పనైనా సరే బాగుంది అనే వర్డే మన నోట్లో నుంచి రావాలి, కానీ అరే బాగా లేదు అన్న మాట అయితే ఎప్పుడు రావద్దు. ఇక్కడ మా పాప చూసారా, తనైతే ఇల్లు క్లీన్ చేస్తుంది. తను ఇక్కడ ఇల్లు ఊడుస్తుంది కదా, ఏం చేస్తుంది అంటే అక్కడ డోర్ మ్యాట్స్ కానివ్వండి చైర్స్ కానీ ఉన్నాయి కదా వాటిని అలాగే ఉంచి వాటి పక్క నుంచి ఊడుస్తుంది తప్ప వాటిని తీసి ఊడబదు. నేను అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో అబ్జర్వ్ చేసి చెప్తుంటాను, నాన్న అలా కాదు వాటిని తీసి క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది, అలా చేయి నాన్న అని చెప్తాను. సో ఒక్కోసారి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ మనం చెప్పే విధానంని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని చేస్తుంటారు. అంటే మనం చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా బాబుకి వచ్చేసి బట్టలు మడత పెట్టమని చెప్పాను. సో తనైతే ఇంట్లో బట్టలు మడత పెడుతున్నాడు లోపల. సో తనకి మా పాప కూడా వెళ్ళి బట్టలు తను మడత పెట్టినవి ఉంటాయి కదా సెల్ఫ్లో పెట్టమని చెప్పాను. సో తను కూడా బట్టలు అనేది వాళ్ళ అన్నయ్య మడత పెట్టి ఇస్తుంటే వాటిని సెల్ఫ్లో పెడుతుంది. మీరు అనుకోవచ్చు, ఇంత స్ట్రిక్ట్గా ఉండి పిల్లలతో ఇన్ని పనులు చేయించాలండి. లేదండి, నేను స్ట్రిక్ట్గా అస్సలు లేను. అప్పటి కాలం మనుషుల్లాగా స్ట్రిక్ట్గా లేను, ఇప్పటి మోడ్రన్ మదర్ లాగా అంత ఫ్రీగా ఉండను. వాళ్ళతో ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటున్నాను. అంటే ఒక మదర్ అనేది మల్టీ టాస్కింగ్గా ఉండాలి పిల్లలతో. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఉంటారు పిల్లలు. సో మనం కూడా వాళ్ళకి అలాగే ఉండాలి. చైల్డ్హుడ్లో ఒక చిన్న పిల్లల్లాగా ఉంటూ వాళ్ళని ఆడిస్తూ కేరిస్తూ వాళ్ళకు పనులు నేర్పిస్తుండాలి. అలాగే టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. సో ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి నేను ఒక మదర్గా ఒక ఫ్రెండ్గా ఉంటాను. సో వారు ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకుంటారు. ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే వాళ్ళకి మన మీద నమ్మకం ఉంటే,
మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చామనిపిస్తే వాళ్ళు కూడా మనతో అంతే ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం చెప్పేది కూడా వింటుంటారు. ఇప్పుడు పిల్లలు చాలామంది ఫోన్లకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఫోన్లతో అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, మనం వాళ్ళతో ఉన్నప్పుడు. సో వాళ్ళు ఉన్నప్పుడు మనం మన ఫోన్లతో మనం బిజీగా, మన పనులతో మనం బిజీగా ఉండకుండా వాళ్ళతో ఫ్రీగా ఉంటే వాళ్ళు మనతో కూడా అలాగే ఉంటారు. మనం వాళ్ళని కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని, తప్పు చేస్తే తప్పని చెప్పే ధైర్యం కూడా మన దగ్గర ఉండాలి. వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు చేసే తప్పులను కూడా మనం సైలెంట్గా ఊరుకుంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. రేపు ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు ధైర్యంగా సొసైటీలో నిలబడి వాళ్ళు చేసే పనులు కానీ, అవతల వాళ్ళు చేసే పనులు కానీ తప్పుని సైలెంట్గా ఉంటే చూస్తూ ఉండిపోతారు. సో అలా కాకుండా మనం రెండు విధాలుగా ఉండాలి. వాళ్ళు చేసే ఏ పనైనా సరే అందులో తప్పు ఉందా, ఇది తప్పు, ఇలా ఉండొద్దు, నువ్వు కరెక్ట్ ఉన్నావా, కరెక్ట్గా ఉండు, ధైర్యంగా మాట్లాడు అని వాళ్ళకి మోటివేషన్గా మనం చెప్తూ ఉండాలి. అప్పుడే మన పిల్లలు కూడా పాజిటివ్ని ఎలాగైతే రిసీవ్ చేసుకుంటున్నారో నెగిటివ్ని కూడా అలాగే రిసీవ్ చేసుకోగలుగుతారు. నా పేరెంటింగ్ అయితే ఇలాగే ఉంటుందండి. నేను పిల్లలకి ఎప్పుడు ఇదే మాటలు చెప్తాను. మీరు కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు అంతే ధైర్యంగా ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే అంత స్టామినా కూడా వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరెంటింగ్ అయితే ఇలా ఉందండి నా పిల్లల విషయంలో. ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.